ఏం చేస్తున్నారు? ఈరోజు వచ్చేసి పండు మిర్చి నాటుకోడి పులుసు. బాబోయ్, పండు మిర్చి నాటుకోడి పులుసు, ఆ పేరు ఇంటైనా అబ్బా పండగ గుర్తొచ్చేస్తుంది కదా. సో దాన్ని ఇంకెందుకు ఆలస్యం, కావాల్సిన పదార్థాలు ఏంటో చూద్దాం. పండు మిర్చి నాటుకోడి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి వేసి ఉడికించుకున్న నాటుకోడి ముక్కలు, పండు మిర్చి వెల్లుల్లి కలిపి చేసిన ముద్ద, ధనియా జీరా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నూనె, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు కలిపి చేసిన పొడి. సో ఆల్ ఇంగ్రీడియంట్స్ సిద్ధంగా ఉన్నాయి. ఇంకా స్టార్ట్ చేద్దాం. ఎప్పటిలాగే మనము నాటుకోడిని ఉప్పు, పసుపు, అల్లం వెల్లిపాయ వేసేసి కుక్కర్లో, ఒకవేళ చాలా ముదిరిపోయిన కోడి అయితే ఒక 5 విజిల్స్ తెచ్చుకోవాలి. ఇది కొంచెం లేతగా ఉంది, 4 విజిల్స్కి 4 విజిల్స్ ఎప్పుడైనా రెడీ పెట్టుకున్నాం. ఎప్పుడైనా 3 విజిల్కే బంద్ చేసుకొని చూసుకోవాలి, లేకపోతే మళ్ళీ లేహం అయిపోతే కూడా బాగోదు కదా, తర్వాత ఉడకపోతే మళ్ళీ పెట్టుకోవచ్చు. అవును. సో అంతే. ఇంకా పండు మిర్చి అన్నాను కదా, పండు మిర్చి వచ్చేసి ఎల్లుల్లిపాయలు మిక్సీ చేసాను అన్నమాట, పచ్చివి అన్ని. అంతే, ఇంకేమే పండు మిర్చి వెల్లుల్లి. సో స్టార్ట్ చేద్దాం. సో ఫస్ట్ మనము ఆయిల్ వేసుకున్నాం. సో ఉల్లిపాయలు వేద్దాం. పసుపు వేస్తున్నాను. ఓకే. నాటుకోళ్ళ పసుపు ఎక్కువ వేస్తారు. అవును. క్లీన్ చేసేటప్పుడు కూడా అల్లం వెల్లిపాయ పేస్ట్. ఆ కోడిని క్లీన్ చేసేటప్పుడు కూడా పసుపు, ఉప్పు వేసి బాగా క్లీన్ చేయాలి. ఓకే. మన నీసు వాసన పోతుంది. అల్లం వెల్లిపాయ పేస్ట్ వేగిన తర్వాత కొన్ని పచ్చిమిర్చి. ఓకే. సరిగ్గా కొంచెమే వేయండి, కొంచెం. అలాగే పండు మిర్చి, వెల్లుల్లిపాయ పేస్ట్. సో మన స్పెషల్గా దీంతోనే రెసిపీ చేస్తున్నాం కదా, పండు మిర్చిని వెల్లుల్లిని దంచి పేస్ట్ చేసింది కూరని బట్టి. అంతే. అదే మనం ఇంట్లో చేసుకునేటప్పుడు అయితే హోల్ గరం మసాలా, ఈ పండు మిర్చి, ఎల్లుల్లిపాయలు అన్నీ కూడా ఒకటే పెద్ద మసాలా ముద్దలా చేసి కూడా చేసుకోవచ్చు. అంటే అన్నీ ఫ్రెష్గా వేసుకుంటే కూడా ఆ టేస్ట్ వేరుగా వస్తుంది, బాగుంటుంది. మరి మసాలా ఇంత ముందు వేసేయచ్చా? వేయచ్చు, పచ్చిది కదా అది, బాగుంటుంది. కొంచెం కారం కూడా వేస్తున్నాను. ఆల్రెడీ నేను చికెన్లో ఉప్పు వేస్తాను, ఇప్పుడు ఇది వేస్తున్నాను కాబట్టి తగ్గట్టుగా. ఉడికించిన చికెన్ మనం ఉడికించుకున్న నాటుకోడి ముక్కలు, నాటుకోడికి కొంచెం ఆయిల్ ఎక్కువ పడుతుంది. మూత పెట్టేనా? మూత పెట్టి కాసేపు అట్లా ఉడికిస్తే ఆ మసాలాలన్నీ కూడా చికెన్కి బాగా పడతాయి. నేను యాక్చువల్గా మీకు రాగి సంగటి కూడా చూపిద్దాం అనుకున్నాను, దీని కాంబినేషన్గా. సో మీకు ఓన్లీ ఈరోజు గారెలే, గారెలతోనే తినమంటారు. డన్. యాక్చువల్లీ నాటుకోడి ఎక్కువగా రాగి సంగటి కాంబినేషన్ చాలా బాగుంటుంది. రాగి సంగటి నేను కొర్రలతో ఎక్కువ చేస్తాను, బియ్యం కంటే కూడా కొర్రలు రాగి సంగటి చేస్తాను. అవునా? అంటే రాగి పిండి, కొర్రలు. ఈసారి మీకు దానికి ప్రత్యేకమైన కర్ర, తెడ్డు అన్నీ ఉంటాయి అన్నమాట. ఇలా స్పెషల్స్ చేసినప్పుడు చేస్తాను. ఓకే. అరే సంగటి ఎలా చేసుకోవాలి ఈసారి చూపించండి. తప్పకుండా ఒకసారి చూద్దామా? కొంచెం ముక్కలు వేగినాయి, ఇంకా వాటర్ వేయాలి కదా. వాటర్ వేసి ఉడికేయాలి. ఆల్రెడీ మనం ఉడికింది కాబట్టి ఒక 10 నిమిషాలు అయిపోతుంది మనకి. పులుసు అన్నాం కదా, కొంచెం గ్రేవీ ఎక్కువ. అవును అవును.
యాక్చువల్గా ధనియాల పొడి జీలకర్ర పొడి కూడా ఇప్పుడే వేద్దాము. ఉడికి కొంచెం మధ్యలో కూడా వేయచ్చు. ధనియాల పొడి, ఇది ధనియాలు జీలకర్ర పొడి. ఓ అది ఉడికాక గరం మసాలాలు కాజు పేస్ట్ లాస్ట్. ఓకే, మూత పెట్టే చూద్దామా. గుమ్మగుమ్మలు ఆడిపోతుంది. ఇట్లా ఉడికిన తర్వాత జీడిపప్పు, గసగసాలు, కొబ్బరి ఇది పేస్ట్ లా చేసుకోవచ్చు, పౌడర్ లా చేసుకోవచ్చు. నేను ఇది మొత్తం వేసేస్తాను. అలాగే గరం మసాలా. ఓకే, సో గరం మసాలా వేసి కొంచెంసేపు ఉడికిన తర్వాత కరివేపాకు, ఫైనల్గా కొత్తిమీర. నాటుకోడి పులుసు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ బౌల్లోకి తీసేద్దాం. పండు మిర్చి నాటుకోడి పులుసు రెడీ. వీనా టేస్ట్ చూసి ఎలా ఉందో చెప్పండి. అలాగే గారెలతో డన్. కనుమ పండుగ అంటే గారెలు, నాటుకోడి కంపల్సరీ అందరూ. పండు మిర్చి నాటుకోడి పులుసు తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: ఉప్పు, పసుపు, అల్లం వెల్లుల్లి వేసి ఉడికించుకున్న నాటుకోడి ముక్కలు, పండుమిర్చి వెల్లుల్లి కలిపి చేసిన ముద్ద, ధనియా జీరా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, నూనె, కారం, ఉప్పు, ఉల్లిపాయ ముక్కలు, కరివేపాకు, కొత్తిమీర, జీడిపప్పు, కొబ్బరి, గసగసాలు కలిపి చేసిన పొడి. పండుమిర్చి నాటుకోడి పులుసు తయారు చేసుకునే విధానం: ముందుగా పొయ్యి వెలిగించి కడాయి పెట్టుకోవాలి. పెట్టిన తర్వాత కొద్దిగా నూనె వేసి వేడెక్కనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు, పసుపు, కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి కొంచెంసేపు వేయించిన తర్వాత పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి. కొద్దిగా కరివేపాకు కూడా వేసి పండుమిర్చి వెల్లుల్లి పేస్ట్ కూడా వేసి బాగా వేగనివ్వాలి. కొద్దిగా కారం, ఉప్పు వేసి ఉడికించిన నాటుకోడి ముక్కలు కూడా వేసి మూత పెట్టి ఉడికించాలి. మూత తీసి కొద్దిగా నీళ్లు పోసి ధనియా జీలకర్ర పొడి కూడా వేసి మరలా మూత పెట్టి ఒక పావు గంట సేపు చికెన్ని బాగా ఉడికించుకోవాలి. కాజు, కొబ్బరి, గసగసాలు కలిపి చేసుకున్న పొడిని వేసుకోవాలి. తర్వాత కొద్దిగా గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొద్దిగా కరివేపాకు, కొత్తిమీర వేసి బాగా కలిపి కూరని ఒక సర్వింగ్ బౌల్లోకి తీసి సర్వ్ చేయండి. అంతే, ఎంతో రుచికరమైన కనుమ స్పెషల్ పండుమిర్చి నాటుకోడి పులుసు రెడీ.